అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 21st మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మంచి రీబౌండ్ మనం చూస్తున్నాం. నికే 3.5%, హాంకాంగ్ 0.5%, షాంఘై కూడా ఒక 30% మేర లాభాలతో అయితే కొనసాగుతుంది. ట్రంప్ సేస్ నెగోషియేషన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. ఒక సయోధ్య కుదురుతుందేమో అన్న ఒక అంచనాల నేపథ్యంలో మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్స్ తీసుకున్నా, ఇవాళ ఏషియన్ మార్కెట్స్ తీసుకుని అన్ని పాజిటివ్గా అయితే ఉన్నాయి. నాస్డాక్ 1.5% మేర, S&P 500 1% మేర, డౌ జోన్స్ 1.3% మేర లాభాలతో అయితే ముగియగా నిన్న ఒక దశలో మనకి క్రూడ్ $102 దాకా వచ్చింది. ఒక పీక్ నుంచి ఒక 5% దాకా అయితే మనం చూసాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో యుఎస్ క్రూడ్ $100 దిగువన ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఆయిల్ $98 దగ్గర ఉన్నప్పటికీ కూడా బట్ సమ్హౌ ఏదైనా దుందుడుకు చర్య యుఎస్ కనుక చేపట్టినట్టయితే వన్స్ సయోధ్య కుదిరిన తర్వాత ఇంతకాలం యుఏఈకి మాత్రమే పరిమితమైన తమ దాడులు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయి అని చెప్పి ఒక సంకేతాలని, గట్టి హెచ్చరికలను ఇరాన్ అయితే చేస్తోంది. బట్ ఒకవేళ ఇతర దేశాల మీద ఏదైనా దుందుడుకు చర్యలు చేపడితే ఇతర దేశాలు చూస్తూ ఊరుకుంటాయా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నౌ బాండ్ ఈల్డ్స్, యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 4.5% దగ్గర ఉండగా క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $78,000 దగ్గర ఉంది. ఎన్విడియా సేస్ ఇట్ హ్యాస్ largely considered China's AI chip market to Huawei. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ప్రధానమైన అంశాలు. సో మన మార్కెట్స్ గోల్డ్ $4,567 దగ్గర ఉంది, సిల్వర్ $76 దగ్గర ఉంది. ఓవరాల్గా గోల్డ్ కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పికప్ అవ్వడం కూడా మనం చూడవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్ ఇవి. అలాగే మోర్ అఫీషియల్స్ వాంట్ ఆఫ్ రేట్ హైక్ సినారియో. ఇప్పుడున్న కండిషన్స్లో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది కాబట్టి యుఎస్లో వడ్డీ రేట్ల తగ్గింపుకు బదులు వడ్డీ రేట్లు పెంచేందుకు మెజారిటీ ఆఫ్ ది సభ్యులంతా కూడా ఆలోచన చేస్తున్నారు. అధికారులంతా కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. సో ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ప్రపంచ మార్కెట్లన్నింటి మీద. ఎల్ఐసి, ఐటీసీ, ఎల్జీ, గెయిల్, నైకా, హొనాసా ఇవాళ స్పెసిఫిక్ స్టాక్స్లో యాక్షన్ ఉండవచ్చు. లెన్స్కార్ట్ రిజల్ట్స్లో 9% మేర క్షీణత నమోదైంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ $200 కోట్ల నమోదు చేస్తే అంతకుముందు $219 కోట్ల ఉన్న లాభాలు కొద్దిగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ తన నష్టాలు మరింతగా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేసింది. $870 కోట్ల నుంచి $500 కోట్ల నికర నష్టాలని కంపెనీ అయితే పోస్ట్ చేసింది. భారతీ ఎయిర్టెల్ అండ్ ఎరిక్సన్ రెండు కలిసి 5G నెట్వర్క్ స్లైసింగ్ కమర్షియల్ డిప్లాయ్మెంట్ని చేపట్టబోతున్నట్టయితే వెల్లడించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ మీద మూడీస్ రేటింగ్ ఇచ్చింది. వాళ్ళ క్రెడిట్ రేటింగ్స్లో భాగంగా గతంలో ఉన్న నెగిటివ్ రేటింగ్ని ఇప్పుడు అవుట్లుక్ స్టేబుల్కి మార్చింది. సో ఇది కొద్దిగా పూర్తి స్థాయిలో పాజిటివ్ అంశం చెప్పలేం, కానీ అట్లీస్ట్ ఎంతో కొంత స్టెబిలైజ్ అవుతోంది. సైటింగ్ స్టెబిలైజేషన్ ఇన్ సీనియర్ లీడర్షిప్ అండ్ ఈజింగ్ ప్రెజర్స్ ఆన్ ఫండింగ్ అండ్ లిక్విడిటీ. కొద్దిగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. ఒక గట్టి జోల్ట్ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్ విషయంలో మనకి మూడీస్ చెప్తున్న అంశం. అలాగే డాక్టర్ రెడ్డీస్ ఒబెడా అన్న పేరుతో సెమాగ్లూటైడ్ని ఓరల్ డ్రగ్ని లాంచ్ చేసింది. సెమాగ్లూటైడ్ బయోసిమిలర్ ఫర్ టైప్ 2 డయాబెటీస్ ఇన్ ఇండియా. సో ఈ ఓరల్ టాబ్లెట్స్ 3mg, 7mg, 14mg దానిలో లభించబోతున్నాయి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో చాలా స్టాక్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. డాక్టర్ అగర్వాల్, అశోక బిల్డ్కాన్, అరబిందో ఫార్మా, బికాజీ, బామర్ లారీ, డాటామేటిక్స్, హొనాసా, హిందుస్థాన్ ఫుడ్స్, లేట్ రెవెన్యూస్, ఎల్ఐసి, లక్ష్మీ ఆర్గానిక్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, మహానగర్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, పేజ్ ఇండస్ట్రీస్, ఆర్పిఎస్జీ, రిలయన్స్ పవర్, రెప్కో, సన్ టీవీ, విఏటెక్, వెబాగ్, వేక్ఫిట్ లాంటి కంపెనీస్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో ఫుడ్ వర్క్స్ రెవెన్యూ 600% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 14% మేర క్షీణత నమోదైంది. హనీవెల్ ఆటోమేషన్ రెవెన్యూ 6% మేర పెరగగా ప్రాఫిట్ దాదాపు 14% మేర వృద్ధి నమోదు చేసింది. అపోలో హాస్పిటల్స్ రెవెన్యూ 18% పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ 14.4 నుంచి 15.3% పెరిగాయి. ప్రాఫిట్స్లో 36% మేర వృద్ధి నమోదు చేసి ఫైనల్ డివిడెంట్ ఒక్కొక్క షేర్కి ₹10 ఫైనల్ డివిడెంట్ని అనౌన్స్ చేసింది.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు రీఅపాయింట్ చేసింది యాజమాన్యం. అపోలో హాస్పిటల్స్ నార్త్ అండ్ ఇట్స్ స్టేక్ ఇన్ అపోలో స్పెషాలిటీ అండ్ అపోలో ఫర్టిలిటీ టు కిడ్స్ క్లినిక్ ఇండియా దాదాపు 1550 కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యూకి ఈ 2 విభాగాలని విక్రయించబోతున్నారు. దానిలో వాటాని వీళ్ళు తీసుకొని ఆ ఎంటర్ప్రైజ్లో 9.9% వరకు వాటాని వీళ్ళు తీసుకోబోతున్నారు. మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. బాష్ రెవెన్యూ 13% మేర పెరగా, ప్రాఫిట్స్లో 2.5% మేర వృద్ధి, అలాగే ఒక్కొక్క షేర్కి ₹270 ఫైనల్ డివిడెంట్ అని కంపెనీ అనౌన్స్ చేసింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ రెవెన్యూ 7% ప్లస్ నెట్ ప్రాఫిట్ దాదాపు 6.5% మేర పెరిగింది. సో ఇలా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నీ మనం కవర్ చేసే టైం మనకు కష్టం. స్టాక్స్ పరంగా ఇవాళ షైలీ ఇంజనీరింగ్, ద కంపెనీ హెస్ లాంచ్డ్ జెనరిక్ వర్షన్ ఆఫ్ సెమాగ్లూటెడ్ ఇంజెక్షన్ ఇన్ కెనడా యూటిలైజింగ్ ఇట్స్ షైలీ పెన్ నియో ఇంజెక్టర్ ప్లాట్ఫామ్. సో కెనడాలో సెమాగ్లూటెడ్ ఇంజెక్షన్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫర్మ్ ప్లాన్స్ టు ఇష్యూ 11.2 crore షేర్స్ వర్త్ అప్ టు 4,000 crore, దాదాపు 4,000 కోట్ల రూపాయలతో ప్రిఫరెన్షియల్ బేసిస్ ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తోంది. కేఆర్ఎన్ హీట్, ద కంపెనీ సబ్సిడరీ రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ ఇట్స్ నీమ్రానా ప్లాంట్ అండర్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్కీమ్. HCL IT major released a report on AI warning that 43% of enterprise AI initiatives may fail, highlighting that business leaders face shrinking timelines to delivery impact. So 43% మేర ఏఐ ఇనిషియేటివ్స్ అనేది ఫెయిల్ కావచ్చు అని చెప్తూ ఏఐ వార్నింగ్ ఇప్పుడు చాలా వేగంగా వీళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా HCL టెక్ తన రిపోర్ట్లో అయితే చెప్తుంది. పేజ్ డిజీ టెక్కి BSNL నుంచి 265 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది. అలాగే RVNLకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 164 కోట్ల రూపాయల ఒక ఆర్డర్లో భాగంగా లోయెస్ట్ బిడ్డర్గా అయితే నిలిచింది. ఇవన్నీ స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్, సెబీ సెండ్స్ షోకాజ్ నోటీస్ టు 6 క్యాపిటల్ గ్రూప్ FPIs. US అసెట్ మేనేజర్ నేమ్డ్ ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ అలర్జ్డ్ నెట్వర్క్ ఫర్ ఫ్రంట్ రన్నింగ్. అలాగే రూపీ ఫార్వర్డ్ రేట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ₹100 మార్కెట్ని కూడా ఫస్ట్ టైం క్రాస్ చేసింది. స్పాట్ మార్కెట్లో ₹96.83. సో ఫైనల్గా ₹96 ఒక దశలో 96 అంటే దాదాపు ₹97 మార్క్ని టచ్ చేయడం చూస్తున్నాం రూపీ. సో ఇది 100 అనేది పెద్ద ఇంపాక్ట్ అయితే పెద్ద దూరం అయితే లేదు. ఇంకా చైనా చైన్స్ సప్లై టు ఇట్స్ షోర్స్ విత్ డిక్రీస్ ఆఫ్ కబ్స్, పెనాల్టీస్ ఫర్ షిఫ్టింగ్ అవుట్ ఫ్యాక్టరీస్. చైనా వాళ్ళ సప్లైలో భాగంగా కొన్ని పరిమితులు విధిస్తోంది. అది పరోక్షంగా ఇండియాకి వితౌట్ ఎనీ డౌట్ అది ఇబ్బందికర పరిణామమే. ఎలక్ట్రానిక్స్ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వానికి SOS దాఖలు చేస్తున్నాయి. గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నుంచి మనకి పార్ట్స్ కానీ ఆర్ఎల్ సప్లై చైన్లో భాగంగా రావాల్సిన ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ విధిస్తుండడం వల్ల పరోక్షంగా మనకు ఒక ఇబ్బంది అది. IRDA may ease norms for insurance companies to invest more in REITs and InvITs. ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. పార్లే స్టాక్స్ నిన్న అనూహ్యంగా లైమ్ లైట్లోకి రావడం, స్టాక్లో ఒక 5% దాకా జంప్ అయితే కనిపించింది. అయితే వాస్తవానికి ఆ పార్లే ఈ స్టాక్కి పార్లే చాక్లెట్ తయారు చేసే కంపెనీకి అయితే ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ ఎందుకంటే ఇది అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్న స్టాక్. ఇది పార్లే ఇండస్ట్రీ స్టాక్లోనే 5% దాకా అప్పర్ సర్క్యూట్ పడింది. కాకపోతే పార్లే ప్రోడక్ట్స్ అన్న కంపెనీ టాఫీస్ని తయారు చేస్తుంది. సో ఒక జస్ట్ పేరు వల్ల సడన్గా స్టాక్స్లో జంప్ అయితే మనం చూసాం. కోర్ అవుట్పుట్ 1.7% మేర ఏప్రిల్ నెలలో పెరిగింది. స్ట్రాంగర్ పవర్ అండ్ సిమెంట్ షో దీనికి ప్రధానమైన కారణం. అయితే ఓవరాల్గా 5 సెక్టార్స్లో కాంట్రాక్షన్ అయితే క్లియర్ కట్గా ఉంది. బ్యాన్ అండ్ సేల్ ఆఫ్ ఆల్కహాల్, టెట్రాప్యాక్స్లో ఈ ఆల్కహాల్ విక్రయిస్తున్న దీన్ని అడ్డుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సుప్రీంకోర్టు దీని మీద కేంద్ర ప్రభుత్వ వ్యూని అడిగింది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్టయితే కొన్ని మనకి ఈ స్టాక్స్కి లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్, గ్లోబల్ స్పిరిట్స్ లాంటి స్టాక్స్కి కొద్దిగా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. ఆల్వేస్ ఓపెన్ టు అన్లాకింగ్ వాల్యూ ఇన్ మ్యూజిక్ బిజినెస్. అలాగే ఏపీలో 30,000 కోట్ల రూపాయలతో షిప్ బిల్డింగ్ క్లస్టర్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అనుమతి కూడా లభించింది. గ్రాసిమ్ ప్రాఫిట్స్ దాదాపు 31% మేర పెరిగాయి. అపోలో హాస్పిటల్స్ ప్రాఫిట్స్ 36% జంప్. సెన్సెక్స్
శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్ హిండాల్కో మెంటర్ సెన్సెక్స్ ఇన్ జూన్. సో ట్రెంట్ని బయటికి పంపి అందులో భాగంగా వాటిల స్థానంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్ హిండాల్కో ఎంటర్ కావచ్చు అనేది నువామా కడుతున్న అంచనా. సెట్ టు గెయిన్ ఆన్ బ్యాక్ ఆఫ్ సిడిఎంఓ యూరోప్ బిజినెస్. స్టాక్ 3 రోజుల్లోనే 19% మేర పెరిగింది. రిజల్ట్స్ తర్వాత మార్జిన్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీవ్రమైన పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయి 850-900 స్థాయికి వెళ్ళిన స్టాక్ అక్కడి నుంచి పెరుగుతూ మళ్ళీ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. బట్ 3 years యావరేజ్ అండ్ 5 years యావరేజ్తో పోలిస్తే స్టిల్ ఇంకా PE 35.6 PE దగ్గర స్టాక్ అయితే కోట్ అవుతుంది. 5 year యావరేజ్ PE 37-38 దగ్గర ఉండగా దానికంటే కొద్దిగా తక్కువగా ట్రేడ్ అవుతుంది. బికాస్ మధ్యలో వచ్చిన అనేక డిస్టర్బెన్సెస్ దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. బట్ మళ్ళీ కొద్దిగా టర్న్ ఓవర్ అయ్యే ప్రయత్నం అయితే గ్లాండ్ ఫార్మాలో జరుగుతుంది అనేది కూడా ఒక అప్డేట్. అలాగే Cloud9 టు అక్వైర్ అపోలో యూనిట్స్, మెటర్నిటీ అండ్ పీడియాట్రిక్ వెర్టికల్స్ 1550 కోట్ల రూపాయల వాల్యుయేషన్స్ అయితే వచ్చాయి. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ ఈ కొత్త ఎంటిటీలో 9.9% మేర వాటాని తీసుకోబోతోంది. సో ఈ 2 కంపెనీస్ Cloud9కి వెళ్ళిపోతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు 42% మేర తగ్గాయి. లెండర్స్ మే గెట్ టు డిసేబుల్ సమ్ ఫోన్ ఫంక్షన్స్. ఒకవేళ ఫోన్ని కొనుక్కునేందుకు, స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు లోన్ తీసుకుంటే ఆ లోన్ కనుక కట్టకపోయినట్టయితే, అంటే 90 రోజుల పాటు ఈఎంఐ బ్లాక్ చేసి 90 రోజుల పాటు ఈఎంఐ కనుక కట్టకపోతే ఫోన్లో కొన్ని ఫంక్షన్స్ని నిలుపుదల చేసేందుకు కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే లోన్ చెల్లించిన వెంటనే గంటలోపు ఆ అన్లాక్ కూడా చేయాలి, లేకపోతే గంటకి 250 రూపాయలు చెప్పిన పెనాల్టీ కూడా విధించాలని చెప్పి ఆర్బీఐ ఆలోచన ఒక డ్రాఫ్ట్ అయితే ఉంది. సిప్ లాంగ్ ఎనఫ్ అండ్ వన్ మే నాట్ లూజ్ బట్ రిటర్న్స్ క్యాన్ డిప్. ఇది మ్యాక్సిమం రిటర్న్స్ 3 years సిప్లో ఇన్వెస్ట్ చేస్తే మ్యాక్సిమం 55.6, 5 years 50, 8 years 36%, 10 years 29.8, 12 years 21.7, 15 years 18.2. గరిష్టంగా లాంగ్ రన్లో పెట్టుకుంటే కూడా మనకి రిటర్న్స్ వస్తాయి. మ్యాక్సిమం రిటర్న్స్ అండ్ మినిమం రిటర్న్స్ కూడా ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొద్దిగా యావరేజ్ రిటర్న్స్ మనం తీసుకున్నా కూడా 15-16% ఉంది యావరేజ్ రిటర్న్స్ లాస్ట్ 3 years నుంచి 15 years వరకు. ఇక్కడ ఎందుకు అంటే ఈ సైకిల్స్లో భాగంగా మేబీ ఎక్కువ హోల్డ్ చేసుకుంటే రిటర్న్స్ కూడా తగ్గవచ్చు. కొద్దిగా యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ 7-8 yearsకి ఒకసారి, అట్లీస్ట్ 5 yearsకి ఒకసారి, ప్లస్ మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు మన నిర్ణయాలను తీసుకోవాలి సిప్ విషయంలో. అలాగే ఎంట్రీ ఎంత ముఖ్యమో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో పాటు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కానీ, ఆర్ఎల్స్ విత్డ్రా ఎప్పుడు అవసరం తీసుకోవాలి, మార్కెట్లో ఎప్పుడు మనం బయటికి రావాలన్న అంశాలు కూడా కొద్దిగా యాక్టివ్గా మనం ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ మనకు రివార్డ్ చేస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ రూపీ టచెస్ ఫ్రెష్ లో నియర్స్ $97. ఎస్ బ్యాంక్ విషయంలో గవర్నమెంట్ డిఫెండ్స్ ఎస్ బ్యాంక్ 81 బాండ్స్ రైట్ డౌన్. పిఏ ఇండస్ట్రీస్ 7% నష్టపోయింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 8.5% మేర జంప్, 30 times వాల్యూమ్స్ అయితే పెరిగాయి. అవలాన్ టెక్నాలజీస్ 3 నెలల్లో 43% మేర పెరిగింది. స్టాక్ లిస్టింగ్ తర్వాత న్యూ హైని హిట్ కావడం అయితే చూస్తున్నాం. కన్సంప్షన్ స్టాక్స్లో కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంది. ఇన్పుట్ ధరలు పెరుగుతున్న తరుణంలో పవర్ మై టెస్ట్ ప్రైజింగ్ పవర్, కన్స్యూమర్ అపిటైట్. ఇక్కడ ఇన్ఫో ఎడ్జ్, ఐటీసీ, మారుతి సుజుకి ఇయర్ టు డేట్ ప్రకారం కనిష్టంగా మనకి మహీంద్రా 15% నుంచి గరిష్టంగా ఇన్ఫోఎడ్జ్ 30% మేర, మేజర్గా మనం ఐటీసీ 24%, గోద్రేజ్ కన్స్యూమర్ 16% మేర నష్టపోవడం అయితే చూస్తున్నాం. కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో ఈ వార్ ఎఫెక్ట్, ఇన్ఫ్లేషన్, ఇన్పుట్ కాస్ట్లు పెరగడం, లాజిస్టిక్స్ కాస్ట్ పెరగడం అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. దీనివల్ల మార్జిన్స్లో వాళ్ళకి వీక్నెస్ అయితే ఉంది. కల్పతరు ప్రాజెక్ట్స్ 2027 నాటికి 30,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.